క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇది మీరు బాగా నోటీస్ చేసే ఉంటారు. టీంలోని కోచ్, మేనేజర్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఇతర స్టాఫ్ ఇలా ల్యాప్టాప్ పట్టుకొని లేకపోతే ఇలా బుక్ లో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? అంత సీరియస్ గా మ్యాచ్ జరుగుతుంటే వీరేం రాసుకుంటారు? అండ్ అలాగే అంత లైవ్ లో మ్యాచ్ జరుగుతున్నా సరే వీళ్ళు ఎందుకు ల్యాప్టాప్ లో చూస్తూ సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఉంటారు? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అసలు వీరు ఈ బుక్ లో ఏం రాస్తారో తెలుసుకుందాము. బౌలింగ్ చేస్తున్నట్లు అయితే బౌలింగ్ కోచ్ ఏదో బుక్ పట్టుకొని రాస్తూ ఉంటాడు. ఫీల్డింగ్ కోచ్ కూడా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుక్ లో రాస్తూ ఉంటాడు. అండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా బుక్ లో రాస్తూ ఉంటారు ఇలా. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్స్ పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాగే ప్లేయర్స్ కి స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగే వీక్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ గురించి బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ ఆ బుక్ లో రాస్తూ ఉంటారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ ప్లేయర్ కి ఎంత వీక్నెస్ ఉంది, ఏ ప్లేయర్ కి ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఆ ప్లేయర్స్ కి పర్సనల్ గా వీక్నెస్, మిస్టేక్స్, స్ట్రెంగ్త్ పైన కోచెస్ ప్రాక్టీస్ సెషన్ లో ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే వీక్ గా ఉంటారో స్పెషల్ సెషన్స్ లో ప్రాక్టీస్ ఇస్తూ వాళ్ళ వీక్నెస్ ని సరిదిద్దుతూ వాళ్ళ స్ట్రెంగ్త్ ను పెంచుతూ ప్లేయర్స్ కి హెల్ప్ చేయడానికి ఇలా బుక్ లో రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫీల్డర్ అయినా తరచూ క్యాచ్లు డ్రాప్ చేస్తున్నాడు లేదా బ్యాట్స్మెన్ పర్టికులర్ షార్ట్ బాల్ కి అవుట్ అవుతున్నాడు అనుకోండి, అలాంటి ప్లేయర్స్ కి నెట్స్ లో ఒక మంచి ప్రాక్టీస్ ఇప్పిస్తారు నెక్స్ట్ మ్యాచ్ లో రిపీట్ అవ్వకుండా. అండ్ నెంబర్ 2, ల్యాప్టాప్. కోచెస్ మెయిన్ గా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో చూస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చూస్తారంటే ఆ మ్యాచ్ లో స్ట్రాటజీ ఎప్పటికప్పుడు మార్చడం కోసం మ్యాచ్ ని ఎనాలిసిస్ చేసి బౌలింగ్, బ్యాటింగ్ లో ఏమైనా చేంజెస్ చెయ్యాలా అని డిసిషన్స్ తీసుకొని ఆ మ్యాచ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకే వీళ్ళు ఇలా ల్యాప్టాప్ లో చూసుకొని మ్యాచ్ గురించి ఎనాలిసిస్ చేసి డిసిషన్స్ తీసుకుంటారు. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు టీమ్ లో కేవలం 11 మంది ప్లేయర్స్ మాత్రమే ఆడడు. వాళ్ళ బయట అవుట్ సైడ్ ఫీల్డ్ లో ఎంతో మంది స్ట్రాటజిక్ చేసి మ్యాచ్ లో పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.